భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26న కాన్పూర్ సదస్సు కేంద్రంగా అవతరించింది. కమ్యూనిస్టు పార్టీ స్వప్నం అనేది సమాజ స్థాపన. ప్రపంచ శ్రామికులారా ఏకం కండి అనేటువంటి ఒక నినాదాన్ని వణికిపుచ్చుకున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ కార్మికులు, కర్షకులు, గిరిజనులు వారి హక్కుల కోసం పోరాటాలు చేయడం అనేటువంటి జరిగింది. ఈ కమ్యూనిస్టు పార్టీ అనేటువంటిది మొట్టమొదటిసారిగా మొదటి సాధారణ ఎన్నికల్లో 1952లో జరగగా 61 స్థానాలకు పోటీ చేసి 23 స్థానాలు సంపాదించడం అనేది జరిగింది. రెండవ సార్వత్రిక ఎన్నికలు 1957లో జరగగా 27 స్థానాలు సంపాదించుకుంది. మూడవ సార్వత్రిక ఎన్నికలు 1962లో జరగగా 29 స్థానాలు సంపాదించుకున్నది. కమ్యూనిస్టు పార్టీ రెండుగా 1964లో సిపిఐఎంగా చీలిపోవడం జరిగింది. సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అండ్ మార్క్సిస్ట్ రెండు వర్గాలుగా చీలిపోవడం అనేది జరిగింది. సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ కమ్యూనిస్టులు ప్రభంజనం అనేది అనేక రాష్ట్రాల్లో చూపడము, పెద్ద ఎత్తున వారు ప్రతిపక్షంలో ఉండిపోవడమే తప్ప ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేనటువంటి స్థితిలో జాతీయ స్థాయిలో కొనసాగడం జరుగుతుంది. అయితే భారతదేశంలో కేరళ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కమ్యూనిస్టు పార్టీ ఈఎంఎస్ నంబూ త్రిపాఠి సారథ్యంలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. నేటికి కమ్యూనిజం కేరళలో ప్రభంజనంలో కొనసాగడం చూస్తూ ఉన్నాం. ఒక కేరళ కాకుండా పశ్చిమ బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో కూడా 2004 వరకు కమ్యూనిస్టుల యొక్క భావజాలాలు విస్తృతంగా కార్మిక, కర్షకులను, గిరిజనులను ప్రభావితం చేయడం జరుగుతూ ఉంది. నేడు కమ్యూనిస్టు పార్టీకి జాతీయ స్థాయిలో నాయకులు ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చారనేటువంటి విషయాన్ని అందరూ గుర్తుంచుకోవచ్చు. అందులో పుచ్చలపల్లి సుందరయ్య, ఏచూరి సీతారాం మొదలైనటువంటి వారిని మనం చెప్పుకోవచ్చు. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ నేడు పెద్దగా మనుగడ కొనసాగించలేకపోవడానికి కారణం వారు ఐకమత్యం లేకపోవడమే మరియు ఫలితాలను పెద్దగా సాధించలేకపోవడమే అని చెప్పవచ్చు. వారు సాధించిన ఫలితాల్లో చెప్పుకోదగినది 1/70 మరి గిరిజనుల భూమి హక్కుల చట్టం అనేటువంటిది చాలా చెప్పుకోదగినటువంటి చట్టం. కార్మికులకు, కర్షకులకు కనీస వేతనాలు, మద్దతు ధరలు అందాలి మరియు వారి ప్రయోజనాలు కాంక్షించాలనే ఉద్దేశంతో కమ్యూనిస్టులు గలం విప్పడం మనం చూస్తూ ఉన్నాం. కమ్యూనిస్టు ఏతర సమాజం అనేటువంటిది నేడు సాధ్యమవుతుందంటే ఒకటి శాస్త్ర సాంకేతిక రంగాలు విస్తృతం కావటం, కమ్యూనికేషన్ టెక్నాలజీ విస్తృతం కావటం, ప్రభుత్వాల వైఖరిలో మార్పులు రావటం, అందువలన కమ్యూనిస్టుల యొక్క భావచారం పెద్దగా నేటి యువతరాన్ని ప్రభావితం చేయలేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కమ్యూనిజం చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి భావజాలంలో ఒకటి ప్రపంచ శ్రామికులారా ఏకం కండి, పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్ప ఇంకేమీ కాదు. నేడు బానిస సంఖ్యలను తుంచే విధంగా మరి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కాబట్టి పెద్దగా ప్రభావితం చేయలేకపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాము.